కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. 1 కొరింథీ 12:31. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 10th ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్న మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ 9 కృపావరాల గురించి వివరించిన పౌలు కృపావరాలలో ఏవైతే శ్రేష్టమైనవి ఉన్నాయో వాటిని ఆసక్తితో అపేక్షించండి. ప్రభువుని అడగండి, ఆశగొనండి. ఆశగొనపడంతో దేవుడు తృప్తిపరుస్తాడు. ఇవి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం అడగమంటాడు దేవుడు. కాబట్టి ఫ్రెండ్స్, కృపావరాల గురించి మనం కొన్ని వారాలెన్నో, మధ్యలో పండుగ వచ్చింది. ఇప్పుడు ఆ కృపావరాల గురించి ఈ సండే, పై సండేతో మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఆ తర్వాత ఒక స్పెషల్ అనింటింగ్ కృపావరాల గురించి, అటు ఫ్రూట్ఫుల్గా ఉండాలి, ఇటు మనం కృపావరాలు కలిగి ఉండాలి. సంఘం క్షేమాభివృద్ధి పొందాలి. నీవు నిన్న దైవ కుమారులుగా, దైవ కుమార్తెలుగా ఈ సృష్టిలో ఎవరైతే బలహీనలుగా అవసరంలో ఉన్నారో వాళ్ళ అవసరాలు తీర్చాలి. కనుక అనేకులు దేవుని ప్రేమను, దైవ దీవెను మనం చెప్పాలి. కాబట్టి ఈ కృపావరాలని, శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించాలంటే శ్రేష్టమైన ఏవో వాటి గురించి క్షుణ్ణంగా వినాలి. అందుకని ఒక్కసారి ఎప్పుడు ఏవైతే మనకి సండే కృపావరాల గురించి చెప్పడం జరిగిందో వాటిని ఒక్కసారి రివీల్ చేసుకోనండి. ఒక్కసారి మరి వాటిని వినండి. ఇంకా మిగిలిన వాటిని రేపు సండే, పై సండే కంప్లీట్ చేసుకుందాం. ఆ తర్వాత ఒక స్పెషల్ అనింటింగ్ ప్రేయర్ చేసుకుందాం. ఈ విషయం మర్చిపోవద్దు. మధ్యలో మట్లాదివారం మరియు ఈస్టర్ వచ్చినాయి కాబట్టి రేపు సండే 6th ఆలివ్ అనింటింగ్ ఫెస్టివల్. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. 7th కంప్లీట్ చేసుకుందాం. కృపావరాల గురించి ప్రేయర్ చేసుకుందాం. ఆశ్చర్యకర నీకు వందనాలు. ఎవరైతే ఈ ప్రార్థనకి వేసిన ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. 9 కృపావరాల గురించి మాట్లాడారు ప్రభా. ఆ విషయాలు పౌలు మాట్లాడిన తర్వాత కృపావరాల శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించమని చెబుతున్నాడు. ప్రభా, మేమందరం కూడా, సంఘమంతో కూడా శ్రేష్టమైన కృపావరాలు పొందడానికి ఆసక్తి కలిగి, ఆశ కలిగి అడుగులు ముందుకు వేయాలి. కృపనివ్వండి అయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, మీ శక్తితో మమ్మల్ని నింపండి, అభిషేకంతో మమ్మల్ని నింపండి. దైవ కుమారులుగా, దైవ కుమార్తె మేము సిద్ధపడాలి. వచ్చే సండే బలమైన వాక్య సందేశాలు అందించి మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచండి. నీ ఆశీర్వాదం, నీ కృపాక్షేమాలు తోడుగా ఉంచి నడిపించుకొని నీ గొప్ప నామాన్ని మహిమ చెందండి. ఈ రోజంతలో కూడా నీ దీవెన దయచేయండి. ఎవరు వ్యాధిగ్రస్తున్న వారిని స్వస్థపరచండి, ఎవరు బలహీనంగా బలపరచండి, హాస్పిటల్ కూడా స్వస్థపరచండి. ప్రతి వ్యతిరేకతను కొట్టివేసి ఆయన మరణకరణ వ్యాధిని గుడిపించండి. సంఘమును బలపరచండి. కృపావరాలు దయచేయండి. దీవెనలతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి అయా. ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఎవరు ఐక్స్ కోరిన ఐక్స్ ఇవ్వండి. ఎవరు పెళ్లి కాలేదు పెళ్లి అవ్వాలి. ఎవరు గర్భాలు పొందాలి. ఎవరు గర్భిణీలు కూడా క్షేమాన్ని, సుఖప్రసవాలు పొందాలి. ఎవరు ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎగ్జామ్స్ రాసిన తోడండి. రిజల్ట్స్ రావాల్సిన వాళ్ళకి గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. అన్ని విషయాల్లో నీ అద్భుతమైన కృపగల దీవెనను ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి నీ గొప్ప నామాన్ని మహిమ చెందండి. మీ తోడు కృపాక్షేమాలు తోడు ఉంచమని ఈరోజంతా కూడా గొప్ప దీవెన దయచేయండి. పరిచయం దీవించండి. సంఘం యొక్క అభివృద్ధి కోసం ఈ కృపావరాలు అడుగుచుండగా నాయన ప్రతి ఒక్కరిని బలపరిచి నాయన ఆత్మలో వివేచన వరం అయా, ప్రవచన వరం గురించి వినాలా. అలాగే భాషలు భాషల అర్థం చెప్పేటువంటి వరాల గురించి వినాలా. కనుక ఆ మేరకు మనల్ని సిద్ధపరచండి, బలపరచండి. నీ ఆశీర్వాదంతో నింపండి, కృపగా పాత్రలుగా చేయండి. ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి వారి సమస్యలు సాల్వ్ చేయండి. ఈరోజంతా కూడా ఒక దీవెన దయచేసి సమాధానంతో నింపమని పరిచయం మరింతగా దీవించండి అయ్యా. ప్రామిస్లను ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. సర్కస్ గ్రౌండ్ మాకు గిఫ్ట్గా ఇవ్వండి. కృపగల డోర్స్ ఓపెన్ చేయండి. విశ్వాసం జరుగుతున్న మా విశ్వాసం బలపరిచి మార్గాలు సాధించండి. అద్భుత రీతిలో కృపనిచ్చి కార్యాలు చేసి దీవెనతో నింపండి. మా వ్యక్తిగత అవసరాలు ఇచ్చిన పాస్ ట్రైనింగ్ అవుతున్న బిడ్డను కూడా దీవించండి. పరిచయాలను కూడా దీవించండి. రేపు సండే ఆయన స్పెషల్ అనింటింగ్తో నింపి కృపనిచ్చి గొప్ప కార్యాలు చేసి దీవెనతో నింపమని, సమాధానంతో నింపమని, ప్రతి ఒక్కరిని బలపరచమని కృపాక్షేమాలు దయచేయండి. నజరేయుడనే యేసు నామములో ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ జరిపినట్లు దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమ దయచేయనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్స్ మీట్ కలదు. సువార్త దానాన్ని దానికంటే గొప్పదాన్ని ప్రేరేపించబడిన వాడు ముందుకు రండి. గాడ్ విష్ యు ఆల్ హ్యావ్ ఎ నైస్ డే. కృపావరాల గురించి నువ్వు ఎప్పుడైతే శ్రేష్టంగా నువ్వు వింటావో, ధ్యానిస్తావో, ఆశతో అడుగుతావో ఇవ్వటానికి ప్రభు రెడీగా ఉంటారు. ఆశ కొనుక్కున్న దేవుడు తృప్తిపరచును గాక. ఆమేన్.